హాయ్ హలో నమస్కారం అండి. మీరు చూస్తున్న యూబీఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళుంటే మా ఛానల్ని వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాతావరణ విశ్లేషణ వరకు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, నరసరావుపేట, దర్శి, మాచర్ల, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, సూళ్లూరుపేట, మదనపల్లి పరిసర ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కూడా పడవచ్చు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే సత్తెనపల్లి, జగ్గయ్యపేట, ఖమ్మంకు దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలలో మోస్తారు వర్షాలు పడే అవకాశం, మేఘావృతమై ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఓకే, ఇక కర్ణాటక విషయానికి వస్తే వాతావరణ విశ్లేషణ కొరకు బెంగళూరు, కోలారు, కొలగల్లు, మైసూర్, తుమ్కూరు, సుళ్ళూరు, గుండ్లపేట, మడికేరి, సిర్సి, హాసన్, చిక్కమంగళూరు పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు ఉంటాయి. హాసన్, మైసూరు పరిసర ప్రాంతాలలో ముఖ్యంగా భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక చెన్నై, తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కొద్దిగా మనం చూస్తే తమిళనాడు, కేరళ రెండు కలిపి చూస్తున్నాం. కన్నూరు, కూచిపూడి, కోయంబత్తూర్, కొచ్చి, తిరుసూరు, ధర్మపురి, ఈరోడ్, తిర్సి, తంజావూరు, కృష్ణగిరి, అంబర్, వేలూరు, పాండిచ్చేరి, కాంచీపురం, చెన్నై, అరక్కోణం పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు ఉంటాయి. కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు కూడా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఓకే, కాబట్టి రైతులందరూ, ప్రజలందరూ మధ్యాహ్నం 3 గంటల వరకు భారీ ఎండలు కొనసాగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. భారీ ఎండలు అనగా బీభత్సమైన 45 నుంచి 48 వరకు కొనసాగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గి కొన్ని చోట్ల వర్షాలు ఉంటాయి. ఎండలు కూడా కంటిన్యూగా కొనసాగే అవకాశం కూడా ఉంది. ఈరోజు, రేపు కొద్దిగా భారీ ఎండలు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత కంటిన్యూగా వర్షాలు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. 10 రోజులు కంటిన్యూ వర్షాలు భారతదేశం మొత్తం వ్యాపిస్తాయి ఈ వర్షాలు. ఓకే, థ్యాంక్ యూ.